రాజశేఖర రెడ్డి రాజకీయంగా ఎదగడం కోసం రాజారెడ్డి చాలా డబ్బు ఖర్చు పెట్టి చదువుల్లో సీటు కొంటారు. అలాంటి వరకు జరిగిన ప్రచారం ఏంటి? పనిచేశారు, ఎవరికి రావాల్సిన వాటా వాళ్ళకి ఇచ్చేశారు. అదే మొన్న బుర్రతక్కువ డైరెక్టర్ ఒకడు వెబ్ సిరీస్ కూడా తీసాడు. అంటే రాజకీయంగా చూసినప్పుడు ఇది ఫ్యామిలీ గొడవ ఇంపాక్ట్ చూపిస్తుందా? ఇక్కడ ఇంకో పక్క తన చెల్లెలకి మద్దతుగా నిలబడింది. అక్కడ జగన్మోహన్ రెడ్డి కన్నా 1000 రెట్లు బెటర్ కదా ఇవిడి. నమస్తే తెలుగు న్యూస్కి స్వాగతం. షర్మిల వివేకానంద రెడ్డి హత్య కేసులో జగన్మోహన్ రెడ్డి వ్యవహరించిన తీరు మీద అన్నా అనే పదానికే కళంకం అని మాట్లాడిన తీరు చూసాం. ఆ వెంటనే రాచమల్లి శివప్రసాద్ రెడ్డి, ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే, ఆయన ప్రెస్ మీట్ చూసాం. జగన్మోహన్ రెడ్డి సొంత ఆస్తిలో 203 కోట్ల రూపాయలు 15 ఏళ్ల తర్వాత చెల్లిగా ఇస్తే అలాంటి అన్నను ఇలా అంటావా అని. ఎందుకు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి అనేది నిన్న విజయమ్మ క్లారిటీ ఇచ్చిన తరువాత 2009 వరకు వైఎస్ రాజశేఖర రెడ్డి రాసిన లేకపోతే ఆయన ఉద్దేశాన్ని నలుగురు మనవులకి మనవరాళ్ళకి వైఎస్ రాజశేఖర రెడ్డి ఏమి ఇవ్వాలనుకున్నాడు అనే ఉద్దేశాన్ని విజయమ్మ తెలియజేసిన తర్వాత అతిపెద్ద చర్చ అయింది జగన్మోహన్ రెడ్డి. వాస్తవానికి ఇది కుటుంబ వ్యవహారమే అయినా ఆల్రెడీ వాళ్లే రచ్చకెక్కారు. ప్రస్తుతానికి ఇప్పుడు బజార్లో వాళ్ళ గురించి చర్చ జరుగుతుంది. విజయమ్మ రాసిన లేఖతోటి జగన్మోహన్ రెడ్డి ఎలాంటి వ్యక్తి, సొంత చెల్లెళ్ళ విషయంలో ఎలా వ్యవహరించాడు, తండ్రి ఉద్దేశాన్ని ఎలా ముందుకు తీసుకెళ్తున్నాడు, తల్లిని ఎలా చూసుకుంటున్నాడు అనే విషయాలు అర్థం అవుతూనే ఉన్నాయి అనేది నిన్నటి నుంచి జరుగుతున్నటువంటి చర్చ. ఇందులో భాగంగా మొన్న ఉగాది పంచాంగం రోజున ఆ పంచాంగకర్త జగన్మోహన్ రెడ్డికి ప్రబోధించిన అంశాలు కూడా తెర మీదకి వస్తున్నాయి. అడస్మిల్లి శ్రీనివాసరావు గారు, ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు, కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ ఉన్నారు మనతో. నమస్కారం అడస్మిల్లి గారు. నమస్కారం అండి. విజయమ్మ లెటర్ తర్వాత జగన్మోహన్ రెడ్డిని, ఆయన తత్వాన్ని ఎట్లా చూడాలి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన వ్యవహార శైలి చిన్నప్పటి నుంచి కన్నీ పెంచిన విజయమ్మ గారికి, విజయలక్ష్మి గారికి పూర్తిగా తెలుస్తుంది. అలాగే ఆయనతో పాటు కలిసి పెరిగిన షర్మిల గారికి, అలాగే ఆవిడ సునీతారెడ్డి గారు, వీళ్ళందరూ కూడా ఒకే ఇంట్లో ఆడుకునే ఆటపాటలు, ఒకే వేదిక మీద పెళ్ళి కూడా అయింది వాళ్ళకి. సునీతారెడ్డికి, జగన్మోహన్ రెడ్డికి వాళ్ళిద్దరు ఒకేసారి పెళ్ళిళ్ళు చేశారు. కాబట్టి వాళ్ళందరూ కూడా చాలా అత్యంత అన్యోన్యంగా, ఆప్యాయంగా ఉండే కుటుంబాలు వాళ్ళ వరకుని. బయట ప్రపంచానికి వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా వాళ్ళ కుటుంబాల వరకు రాజశేఖర రెడ్డి గారు బాగానే ఉండేవాడు. అన్నదమ్ములు అందరినీ, రాజారెడ్డి కూడా వీళ్ళందరినీ జాగ్రత్తగానే మేనేజ్ చేశాడు, గ్యాంగ్ అందరినీ. అయితే గ్యాంగ్ అన్నానని మీరు అలా అనుమానంగా చూస్తున్నారా అంటే, తర్వాత కాలంలో వాళ్ళ వ్యవహారాలు చూసిన తర్వాత గ్యాంగ్ అనాల్సి వచ్చింది తప్ప, మామూలుగా కుటుంబపరంగా అయితే వాళ్ళంతా ప్రతిష్ట రాజకీయంగా పలుకుబడి రాజశేఖర రెడ్డి రాజకీయంగా ఎదగడం కోసం రాజారెడ్డి చాలా డబ్బు ఖర్చు పెట్టి చదువుల్లో సీటు కొంటారు. ఖర్చు పెట్టి ఆటల్లో కూడా క్రికెట్లో ప్లేస్ సంపాదించవచ్చు. ఇలా రకరకాలుగా డబ్బు ఖర్చు పెట్టి చేస్తారు. కానీ అప్పట్లో రాజకీయాల్లో డబ్బు ఖర్చు పెట్టి తెచ్చుకుని ఉండేది కాదు. ప్రజల్లో పలుకుబడి ఇలాంటివి ఉంటేనే రాజకీయ పార్టీలు తీసుకొచ్చి సీట్లే ఇచ్చి, ఇతను తెలివిగా ఒక 60 ఏళ్ల క్రితం, 50 ఏళ్ల క్రితమే డబ్బులు పెట్టి ప్రమోట్ చేశాడు రాజశేఖర రెడ్డిని. అదే మొన్న బుర్రతక్కువ డైరెక్టర్ ఒకడు వెబ్ సిరీస్ కూడా తీసాడు. ఆ బుర్రలో గుజ్జంతా తీసి ఇంట్లో పెట్టేసుకొచ్చి రాసేయడమాట. రాజశేఖర రెడ్డి చాలా గొప్పవాడు, రూపాయి డాక్టర్, ఇలాంటివన్నీ. చంద్రబాబు కూడా సాయం చేసాడు. ఇలాంటివన్నీ జనాలకు ఎక్కించేస్తారన్నమాట అలా మెల్లమెల్లగా. అలా ఎక్కించబడిన బాపతది జనాల్లోకి ఎక్కించేయర్రా అంటారు కదా, అలా ఎక్కించేయరు. సరే, ఏమైనా కానీ ఒక రాజకుటుంబంలాగా కీర్తించి వాళ్ళు ఉండవల అరుణ్ కుమార్ లాంటి ఉంటారు కాబట్టి అంతసేపుని వాళ్ళు తీసుకొచ్చారు. సమస్య ఇప్పుడు ఎన్నాళ్ళని చెప్పేసి మీకు ఆ ఓటి కుండతోటి మీరు నీళ్లు మోయగలుగుతారు? ఎక్కడెక్కడ సిల్లు అడిపోయి కింద కారిపోతూ ఉంటుంది కదా, అలాగే కారిపోతుంది. ఇప్పుడు అంతా బయటకు వచ్చేసింది బొమ్మ. మీరు దాన్ని గుప్పిట్లో మూసి ఉంచలేరు. బిల్డప్ ఉంచడం. ఆ మనస్తత్వాలు ఎప్పుడైతే బయటపడిపోతాయో, రాజశేఖర రెడ్డి మనస్తత్వం బయటపడిపోయింది, అలాగే వాళ్ళందరూ మనస్తత్వాలు బయటపడిపోయినాయి. రాజశేఖర రెడ్డి మనస్తత్వం ఎలా బయటపడిపోయింది? ఇతను వీరుడు, సూర్యుడు, అసలు తెలంగాణ ప్రజలకు అసలు దేవుడు అన్నట్టుగా కూడా మాట్లాడేవారు.
సడన్గా టైం చూసుకుని హైదరాబాద్ వెళ్ళాలంటే మీకు వీసా కావాలన్నప్పుడు అతను ముసుగులా తీసాడు. జగన్మోహన్ రెడ్డి కూడా అలాగే ఒక్కో ముసుగు తీసి వాళ్ళ చెల్లెల విషయం అక్కమ్మ చెల్లమ్మ మీ అందరికీ నా ఎస్సీ నా బీసీ నా ఎస్టీ ఇలాంటి మాటలు మాట్లాడేవాడు. అక్క చెల్లెమ్మలు అందరికీ కూడా మీ అన్న ఉన్నాడు అన్నట్టుగా రకరకాల బిల్డప్ ఇచ్చేవాడు. అతను ఏం చేయడు, ఆఖరికి చివరికి ఒరిజినల్కి వచ్చాడు. చెల్లెళ్ళిద్దరికీ 2 రకాల అన్యాయాలు చేశాడు. సునీత గారికి ఏమో వాళ్ళ నాన్నగారిని మీరు మాసం కొట్టుకాడు శాన్బాగ్ మాసం కొట్టుకాడికి వెళ్తారు కదా, మీరు వెళ్ళి ఏం చేస్తారు, ఆ మొక్క కొట్టు ఈ మొక్క కొట్టు కాజ్యమై లివర్ అని చెప్పేసి అడుగుతారు కదా, మీరు ఆ ముడిసేయవా అంటారా. అలాగా వాళ్ళ బాబాయ్ దగ్గర నుండి కొట్టించేసాడు ముక్కల కింద. నాకేం తెలదని కూర్చున్నాడు. సిబిఐ లాయర్ కూడా మరి ఎలా మేనేజ్ చేసాడు, కొనేసాడు, ఏం చేయడు తెలదు, కానీ వాళ్ళని అడగక్కర్లేదండి ఈ మెత్తది కానిచ్చేయండి అంటున్నారు వాళ్ళు. అలాగే శవాన్ని కూడా ఎత్తేద్దామని చూశారు. ఎక్కడ ఆయన చనిపోయినప్పుడు గుండెపోటు వచ్చిందని చెప్పేసి గబగబా చుట్టేసి గొడ్డలతోటి సునీత గారు వచ్చే లోపల ఒక కఫిన్ బాక్స్లో పెట్టేసి ఆవిడ రాగానే తీండి నరిసేసి అడవాడు చేసేసి తీసేసి కప్పెడేద్దామని చూశారు. ఆవిడే పోస్ట్ మార్టం డిమాండ్ చేసింది. అటువంటి ఆవిడ హత్య చేసిందని చెప్తున్నారు వాళ్ళు. అంటే ఎంత అడ్డగోలు బరితెగింపు వాదన చెప్పండి మీరు. నిజంగా ఆవిడ చేసుంటే పని వాళ్ళకన్నా ముందే గుడ్డిసేపుడు కాకుండా కప్పిడిచ్చేస్తారు, అంతేగాని బయట పెట్టుకుంటారా, సిబిఐ డిమాండ్ చేస్తారా? ఇంత చిన్న లాజిక్ కదా అది. అయినా సరే వాళ్ళంత బరితెగింపుకు అడ్డగోల వాదనకి బలం ఎవరిస్తున్నారు? ఏదైతే ఈ దేశంలో అత్యున్నత దర్యాప్తు సంస్థ ఉందో ఆ దర్యాప్తు సంస్థ చేష్టలుడిగి నిర్వీర్యమైపోయి డబ్బులకు ఆశపడో లేకపోతే దేనికి ఆశపడో మొత్తాన్ని ఈ కేసుని నీరుగార్చేశారు, మహాపాపం చేశారు. సునీత రెడ్డికి అన్యాయం చేశారు. ఆవిడ మడమ తిప్పని వాళ్ళు ఎలాంటి వాళ్ళని కానివ్వండి, ఆవిడ పోరాటం అనన్య సామాన్యం. ఆవిడకి మద్దతుగా నిలిచిన షర్మిల గారు. ఇక్కడ షర్మిల గారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలా లేకపోతే తెలంగాణ ఏదో పార్టీ పెట్టిందా లేకపోతే రాజన్ తెస్తానో ఎన్ని మనకి అభ్యంతరాలే, కానీ ఆవిడ వ్యక్తిత్వం చెల్లులో అక్కో ఆవిడకి అండగా నిలబడిన తీరు ఆవిడ వ్యక్తిత్వాన్ని హిమాలయానంత పర్వతం తీసుకెళ్ళింది. ఆ విషయంలో ఆవిడని ఖచ్చితంగా మెచ్చుకోవాలి మనం. ఒక పక్క తన అన్న దుర్మార్గంగా వ్యవహరిస్తుంటే స్వార్థం చూసుకోకుండా అతనితో కలిసిమెలిసి ఉంటే ఎంతో కొంత ఎక్స్ట్రా కొంచెం పడతాడని ఆలోచన లేకుండా తనకు రావాల్సిందని మొగమాట లేకుండా అడుగుతుంది. ఇక్కడ ఇంకో పక్క తన చెల్లెలకి మద్దతుగా నిలబడింది. అక్కడ జగన్మోహన్ రెడ్డి కన్నా 1000 రెట్లు బెటర్ కదా ఇవిడి. పార్టీలుగా విడిచిపెట్టండి, ఆ కుటుంబ పరంగా పోనీ వాళ్ళ అభిమానులు ఆలోచించుకోవాలి. విశ్వసనీయత విలువలు అంటే అయ్యి అంతే కదండి. ఇక్కడ ఆస్తుల విషయంగా వచ్చింది. రాచమల్లి శివప్రసాద్ రెడ్డి మీరు నేను ఎవరమండి చెప్పడానికి? వాళ్ళ అమ్మ చెప్తుంది స్వయంగానే. రాచమల్లి నువ్వు నేను చెప్తా అవదా? వాళ్ళ అమ్మ స్వయంగా చెప్పింది చాలా అన్యాయం చేస్తున్నాడు ఈ ముండగాడు అంటారు కదా మన ఊళ్ళో, కూతురికి ఇది చేసేసాడు ఈ ముండగాడు అంతా ఈడే వేసుకుంటున్నాడు అని చెప్పి చెప్తారు కదా ఊళ్ళో అమ్మలో. ఇంచుమించు అలాగే వరకు జరిగిన ప్రచారం ఏంటి, పనిచేశారు ఎవరికి రావాల్సిన వాటా వాళ్ళకి ఇచ్చేశారు. ఇంచుమించు అలాగే మాట్లాడింది ఆవిడ, కొంచెం భాషలో తేడా అంతే. ఇక్కడ 1986 మే నెల ముందు జరిగిన పెళ్ళిళ్ళు, ఎవరికి పెళ్ళిళ్ళు జరిగినా పెళ్ళిళ్ళు అయిన వాళ్ళందరూ ఆడపిల్లలు పెళ్ళిళ్ళే వెళ్ళిపోయినా కట్ ఆఫ్ డేట్ అది. ఆడపిల్లలకి ఆస్తిలో తండ్రి ఆస్తిలో సగభాగం నెట్టనీలుగా సగం చెక్క 1 ఇంచు అటు ఇటు కూడా కోయకూడదు పనసకైనా, అలా కోసి చేయాల్సిందే. వీళ్ళు 86 తర్వాతే కదా అయింది పెళ్ళిళ్ళది. డెఫినెట్గా వీడు పూర్తి స్థాయి హక్కులు ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి అతను సొంతంగా సంపాదించుకున్నాడు, ఆవిడకి ఇవ్వాల్సింది ఇచ్చాడని చెప్తాడు అతను. అంటే జగన్మోహన్ రెడ్డి ఏమన్నా జలయజ్ఞం అప్పుడు కాలంలో మట్టి గట్ట మోసి సంపాదించాడా, లేకపోతే పోలవరం నాగార్జున సాగర్ లేకపోతే రోడ్లు వేస్తున్నప్పుడు కంకర గట్ట మోసి కొట్టాడా, రాళ్ళైనా కొట్టి సంపాదించాడా, లేదా ఏదైనా పెద్ద సాఫ్ట్వేర్ ఉద్యోగం గట్ట చేసేసి అప్పట్లోనే పెద్ద ప్యాకేజీలు తీసేసుకుని దాన్నేమో తోటకూర ఇలాంటివన్నీ వేసేసి పెంచేసి కరివేపాకు గట్ట ఎక్స్పోర్ట్ చేసి సంపాదించాడా? ఏం కష్టం చేసాడు, ఏం వ్యాపారం చేసాడని సంపాదించాడు? విజయసాయి రెడ్డి అటు దొంగని పక్కనెట్టుకుని దొంగ లెక్కలు రాయించి ప్రజల సొమ్ము కొలగొట్టేయాడు. అంటే రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా ఈ దొంగ చేతికి తాళాలు ఇచ్చేసారు, తీసుకో బీరువాల నిండా అన్నీ ఉన్నాయి పట్టుబొమ్మలు ఇస్తారు కదా తాళాలు, అలాగని దోసేసాడు. మరి అందులో మరి రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండటం వల్ల కదా ఈ ఏడుపు మోగానికి ఛాన్స్ వచ్చింది.
మరి అప్పుడు ఈవిడికి కూడా అందులో వాటా ఇవ్వాలి కదా. రాజశేఖర రెడ్డి చావుని అడ్డం పెట్టుకునే కదా పార్టీ పెట్టాడు. రాజశేఖర రెడ్డి చావుని చూపించే కదా ఓదార్పు యాత్ర చేశాడు. రాజశేఖర రెడ్డి చావుని చూపించే కదా ఓట్లు అడిగాడు. అంటే అందులో కూడా వాటా ఇవ్వాలి. నువ్వు రాజ్యాధికారంలో వాటా ఇవ్వాలి. నీ సంపాదించే ప్రతి రూపాయలను 50% ఆవిడకి ఇచ్చేయాలంతే. నువ్వేమిచ్చావు? ఏదో ఇచ్చాను పట్టుపో నోరు మూసుకుని అంటే ఊరుకుంటారా? ఇచ్చింది కాక మళ్ళీ ఎన్సీఎల్టీలో మళ్ళీ కేసేసాడు. నేను అప్పుడు ప్రేమతో ఇచ్చాను, అది మళ్ళీ వెనక్కి ఇప్పుడు మా మధ్య ప్రేమాభిమానాలు పోయినాయి, మళ్ళీ వెనక్కి ఇచ్చేసేయండి మాకు. నీకు ఎప్పుడు ప్రేమాభిమానాలు లేవనేటువంటి వాళ్ళకి తెలుసు కాబట్టి, నీ సంగతి ముందు తెలుసు కాబట్టి వాళ్ళు రికార్డ్ రెడీ చేసి పెట్టుకున్నారు. నీకు ఎక్కడ కొట్టాలి దెబ్బ అక్కడ కొట్టారు. దోలు తీరిపోయింది నీకు. నీ జీవితంలో నువ్వు మళ్ళీ పదవి రాదు నీకు. నీ రాజకీయ పార్టీ మునికి కూడా ఉండదు. ఉంటే గింటే కాంగ్రెస్ తరపు నుంచి షర్మిలన్న కనపడుతుంది, కానీ మన రాజకీయ ముఖ చిత్రంలో ఓ 10 ఏళ్ళ తర్వాత ఇతను ఉండడు. అంటే రాజకీయంగా చూసినప్పుడు ఇది ఫ్యామిలీ గొడవ ఇంపాక్ట్ చూపిస్తుందా? ఖచ్చితంగానండి. మనిషి క్యారెక్టర్ చూస్తారు. ఓకే, ఇప్పుడు మనిషి క్యారెక్టర్ ఎలా చూస్తారు? ఇంత దుర్మార్గమా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఏ ఇమేజ్ ఉందో షర్మిలకి అదే ఇమేజ్ ఉంటుంది. రాజశేఖర రెడ్డి కూతురు, కొడుకు కూతురికి అన్యాయం చేయడంటే వాళ్ళ అభిమానులకి చివుకుమంటది కదా. ఇప్పుడు రాజశేఖర రెడ్డిని అభిమానించిన వాళ్ళు అందరికి కూడా ఇదేం పెంటగొలరా బాబు అనుకుంటూ ఉంటారు వాళ్ళు. కరెక్ట్. ఆ దయ్యాన్ని కూడా దేవుడి కింద చూపించిన వాళ్ళకి ఏడ్రా మనం ఇంత కష్టపడి నిర్మించాం, ఇతనికి ఇమేజ్, వీళ్ళేమో తూట్లు పొడిచేస్తున్నారు అనుకుంటారు కదా. అవునా కదా? అవును అవును. కాబట్టి ఆ విషయంలో జగన్మోహన్ రెడ్డి అన్యాయం చేశాడంటే, ఒక చెల్లెలకేమో వాళ్ళ నాన్నగారు చంపించేసి ఆ అమ్మాయికి అన్యాయం చేశాడు. పోనీ తను తప్పుకుని వాళ్ళందరి మీద తోసేసి అన్న జైల్లో పెట్టించాడా? పెట్టించలేదు కదా. మొత్తానికి కేసు సాక్షులు కూడా లేపేస్తున్నారు వరుస పెట్టి. టికెట్ వాళ్ళు రిజర్వేషన్ లేకుండా పంపించేస్తున్నారు పైకి వాళ్ళందరినీ. ఎవడన్నా రిజర్వేషన్ తీసుకోవాలి ట్రైన్కి వెళ్ళాలన్నా కానీ వీళ్ళు ఏం అక్కలేదు తెలిపా, రిజర్వేషన్ అక్కలేదు నీకని ట్రైన్లోంచి కట్ట తోసేస్తున్నారు వాళ్ళు. ఇలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వాడికి ఓట్లు వేసి ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఎంత పాపం చేశారండి. రాజశేఖర రెడ్డికి ఓటేసి ఆ పాపం చానాళ్ళకి వదిలింది. అంటే మీరు మళ్ళీ పాపం చేశారంటే జనాల్ని ఖచ్చితంగా అంటాను నేను. మనం తప్పు చేయకూడదు. మనం సరే మనం తప్పు చేస్తాం బాబు అనుకుంటాం కదా. ఎవడం మానవ జన్మ ఎత్తునట్టు తప్పు చేస్తాడు. తెలుసో తెలియకో తప్పు చేస్తాం అనుకోండి, అది తప్పదు కదా మనకి. ఇప్పుడు ట్రైన్లో ఇలా ఫోన్ చూసుకుంటూ ఉంటాం, గాలి పడిపోయింది అనుకో, మనం ఇక్కడ నిలబడి మాట్లాడకూడదురా బాబు పడిపోయింది అనుకుంటాం కదా. కాసేపు తిట్టుకుంటాం కదా మనల్ని మనం. అంతే దీన్ని. అందుకనే చిరంజీవి వాళ్ళు ఏమంటున్నారు, పక్క రాష్ట్రం అంటున్నారు మనల్ని. చాలా దారుణంగా అవమానిస్తున్నారు కదా. ఆంధ్ర పేరు చెప్తే ఎవడైనా సరే శుభ్రంగా ఆంధ్ర వచ్చి అన్ని తినేస్తారు. పాలవకిలో పూతరేగులు గట్ట తినేసి ఎత్తిపోని మూసేస్తున్నారు బయటకు వచ్చి. దారుణం కదండి అది. కేవలం జగన్మోహన్ రెడ్డి వల్ల మన ఆంధ్రప్రదేశ్ ప్రతిష్ట పరమ దారుణంగా దిగజారిపోయింది. ఉత్తరాదోడు లోకి అయిపోయాం మనం మీదెక్కి చపాతీ బ్యాచ్ ఆడేసుకున్నారు కదండి. సరే, అది వేరే చర్చ. ఎక్కడికి వెళ్ళినా ఇప్పుడు ఇతని వల్ల చంద్రబాబు లాంటి లెజెండరీ పొలిటీషియన్ వంగిపోవాల్సి వచ్చింది. మన ఆత్మగౌరవం దెబ్బతీసాడు ఎవరో. చంద్రబాబు గారు దెబ్బతీసాడు. చంద్రబాబు గారు చేత కాదని మాట్లాడతారు సన్నాసులు కొంతమంది. ఓ పక్కన ముందు గొయ్య ముందు నుయ్య వెనక గొయ్య పెట్టి పక్కన పాములు, తేళ్ళు, జర్లు, జంతువులు అన్నట్లు నరమాంస పక్షులు చుట్టూరు ఉంటే ఏం చేస్తాడు ఏ మనిషి అన్న? అలాంటి మనుషులు ఎలిమినేట్ చేయకుండా నువ్వు యుద్ధం చేయంటే, అలాంటి పరిస్థితుల్లో ఆ రాష్ట్రాన్ని లాక్కొస్తున్నాడు అతను. అల్లూరి సీతారామరాజులో బండలు లాగుతాడు చూడండి పైకి, కోడలు ఇచ్చి కొట్టేస్తుంటే అలా ఉంది పరిస్థితి అతని పరిస్థితి. దానికి పవన్ కళ్యాణ్ గారు సాయం వచ్చాడు, కొంచెం నడవాయి బాబు ఇద్దరం కలిసి సాగుతామని. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళకి పెడుతున్నారు. వాళ్ళకి ఇంత కొంత ఏంటంటే ఉపశమనం ఏంటంటే వాళ్ళు ఎక్కువ తిట్టక్క లేకుండా వాళ్ళు తిట్టుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి వాళ్ళ చెల్లి వాళ్ళ అమ్మాయి వీళ్ళందరూ ఉన్నాయి ఏంటండి. కొంత వీళ్ళు మాట్లాడక్క లేకుండా వాళ్ళది అవనే మనం చేద్దాం అన్నట్టుగా ఆగారు వీళ్ళు. నిన్న ఉగాది రోజు పంచాంగ శ్రవణం విన్నారా? విన్నానండి. ఇప్పుడు సాధారణంగా ఉగాది పంచాంగ శ్రవణం మీద ఒక హాస్యం ఉంది, కామెడీ అయిపోయింది. ఎలాగంటే మా ఇంటికి వస్తే మా మాట, మీ ఇంటికి వస్తే మీ మాట చెప్పి ఆ టైప్ దాన్ని దిగజార్చేశారు. యాక్చువల్గా కొంతమంది పండితులు ఉంటారు, చాలా అద్భుతంగా వాళ్ళు చెప్పినట్టు జరుగుతుంది. మళ్ళీ కొంతమంది నమ్మం, ఎగతాళి, జన విజ్ఞాన వేదిక ఇలాంటి కౌరులు చెప్తారు. కానీ అందులో ఆ శాస్త్రం, అదొక శాస్త్రం, సైన్స్. అదే జన్మ నక్షత్రాన్ని బట్టి ఏదో వాళ్ళు చెప్పింది మీరు ఏదైనా కానివ్వండి నేను నమ్ముతాను. మా ఊళ్ళో మా పంతులు గారు ఒక ఆయన ఉన్నారు, నా చిన్నప్పటి నుంచి ఫ్రెండ్. తర్వాత ఆయన పూర్వవైద్యం అది తీసుకుని అలాగే ఈ శాస్త్రం అదే అభ్యాసం వాళ్ళ పెద్దంగా అదే ట్రైనింగ్ అయ్యి నా పెళ్ళి ఆయనే చేశాడు. ఫస్ట్ నేనే, నాకు పూర్వవైద్యం ఆయనే చేశాడు. వాళ్ళ అబ్బాయి ఒక ప్రముఖ ఛానల్లో
న్యూస్ ప్రెజెంటరు, యాంకరు, ఒక మంచి స్థాయిలో ఉన్నాడు. ఓకే ఓకే. ఆయన నాకేం చెప్పాడంటే, నేను ఆయన మామూలుగా అడిగాను, ఇవన్నీ మా ఫ్రెండే కదా, ఇవన్నీ నిజమేనా, అలా ఏంటండి నాకు సందేహం ఉందంటే, ఏదైనా సరే గ్రహాలైనా ఇవన్నీ మేము చెప్పేది ఏంటంటే, నీకు టార్చ్ లైట్లు ఆడుతుంది, అక్కడ పాములు ఉన్నాయి, రాళ్ళు ఉన్నాయి, జాగ్రత్తగా ఇళ్ళని టార్చ్ లైట్ చూపిస్తుంది నీ చీకట్లోనూ, అక్కడ పాములు గట్టే ఉంటే కనపడుతుంది, అలాంటిదే మేము చెప్పేది, మేము చెప్పకపోయినా ఉంటాయి, చెప్పినా ఉంటాయి, మేము చెప్పినంత మాత్రాన అక్కడి నుంచి పోవు, నువ్వే పక్క నుంచి వెళ్ళాలి, జాగ్రత్తగా సరైన దారి చూసుకుని పోవాలి, అంతే తప్ప మార్గదర్శకులు మాత్రమే మేము, గతిని స్థితిని మార్చలేము, దశని దిశని మేమేం మార్చలేము, పరిహారం మాత్రం చెప్పగలుగుతాం, అంటే పక్క నుంచి వెళ్ళండిరా బాబు సమస్య నుంచి అని చెప్పగలుగుతాం అని చెప్పాడు. నిజంగా గోల్డెన్ వర్డ్స్ అయ్యి. అదేంటంటే ఒక కరదీపిక అంటే ఒక టార్చ్ లైట్. అలాగా వీళ్ళని ఎగతాళి చేస్తున్నారు. అయినా సరే వాళ్ళు ఏం చెప్పారంటే, జగన్మోహన్ రెడ్డి గారికి వెర్షన్ కొంత ఎవరి దానికి చెప్తారు. అలాగా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చినప్పటికి కొంతవరకు 2 వెర్షన్లు కనపడుతున్నాయి. ఒకటి, నువ్వు సర్వనాశనం అయిపోతే ఇంకెప్పుడు నీ జీవితంలో మళ్ళీ రావు అన్నట్టుగా చెప్పాడు. అది ఎవరో సృష్టించిందేమో అనుకుంటున్నాను నేను. అవునా లేదు, నేను అలాగే ఒకళ్ళు ఒక వెర్షన్ ఒకటి వినపడుతుంది, ఏదో వాళ్ళు చెప్పినట్టే ఏంటి రకరకాలుగా వచ్చినాయి కదా ఇప్పుడు టెక్నాలజీ. వాళ్ళు ఏం చెప్పాడంటే, ప్రతిపక్షం అధ్వాన స్థితిలోకి వెళ్ళిపోతే ఇప్పుడు ప్రజలు చాలా హాయిగా ఉంటారు, అప్పుడు అధికార పక్షం మళ్ళీ వాళ్ళే వస్తారు, ఈ టైప్ చెప్పారు. నేను విన్నాను ఒకటి, అది ఎవరో సృష్టించి వదిలేశారు వాళ్ళు. కానీ ఒరిజినల్గా అతని దగ్గర మాట్లాడింది ఏంటంటే, ఆ పూజ చేస్తా వాళ్ళు రకరకాల పూజ కార్యక్రమాలు చేయమన్నాయి, కొన్ని నీకు అవకతవకగా చేసాడు అతను. నువ్వు క్రైస్తవుడివి, క్రైస్తవాన్ని నువ్వు ఆచరిస్తావు, ఈ వేషం అవసరమా, నేను ఎవడు చేయమన్నాడు, నువ్వు క్రైస్తవుడిగా నేను క్రైస్తవుణ్ణి అంటే కూడా నీ గౌరవం నీకేం తగ్గదో, నిన్ను ఆదరించి వాడు ఎవడో పక్కకు పోడో, ఇలాంటి వేషాలు వేస్తేనే ఆ వేషం వేసినప్పుడు ఆ వేషానికి తగ్గట్టు నటించాలి. పాత్ర ఔచిత్యం అంటారు దాన్ని. పూర్తి స్థాయిలో గుంజీలు తీయమంటే గుంజీలు తీయాలి, ప్రదక్షిణాలు చేయమంటే ప్రదక్షిణాలు చేయాలి, తీర్థం తీసుకోమంటే తీర్థం తీసుకోవాలి, అక్షంతలు చల్లమంటే అక్షంతలు చల్లుకోవాలి, ఇలాంటివన్నీ చేయాలి. ఆ పూజా విధానం సగం సగం చేసి మేనత్ అంటావు నువ్వు. ఇలాంటి పనులు చేస్తుంటే అబాస్ ఫాలో అవ్వడం, వాళ్ళు చెప్పినవి కూడా నువ్వు అనాసక్తిగా చూస్తూ ఉంటావు. నేను ముందుకు వచ్చి ఎవరో సాల్వ్గా కప్పుతుంటే ఇలా జిక్కులు చూస్తున్నట్టు పిత్తర చూపులు అలా ఆవిడ వెనకాల ఉండిపోయింది. అసలు ఏం అర్థం అవ్వట్లేదు జనాలకే. నువ్వు అమాయకుడిలా కనిపించాలి, ఎర్రోళ్ళరా పాపం అనుకోవాలనుకుంటున్నాము. నేను 2019 ముందు అలా అనుకునేవారు, ఎర్రోడ్రా పాపం ఎరు చూపులు చూస్తున్నాడో, అలా ఆనలేడు, ఒక ఓటేద్దాం అనుకునేవారు. నీ విశ్వరూపం చూపించావు కదా 19 నుంచి 24 దాకా, నువ్వు ఆ శాస్త్రలు చేయకూడదు. అప్పుడు ధీరువులో నిలబడాలి, బీరువులో కాదు. వారి దాన్ని నచ్చి వాళ్ళు ఉంటారు. దురంధర్ సినిమాలో చుట్టించి కొట్టేస్తుంటే చూడండి ఎంజాయ్ చేస్తున్నారు కదా జనం. అలాగే ఈ హింసను కూడా ఎంజాయ్ చేసి వాళ్ళు ఉంటారు. ఇలా 2గా సీల్చుకుని రక్తం తాగేస్తాం గట్ట తప్పట్లు కొట్టేవాళ్ళు, ఏళ్ళు కొట్టేవాళ్ళు ఉంటారు. అలాంటి అభిమానులు పోగొట్టుకుంటారు నువ్వు ఇలాంటి చేష్టలు చేస్తే. వాడు ఏం చెప్పాడంటే, పంతులు గారు మీ జాతకం బాగోలేదండి, మీ పక్కన ఉన్న వాళ్ళు, మీ సహచరులు, మీతో పాటు వాళ్ళ జాతకాలు పాటు బహుశా భార్య కానీ సమీప బంధువులు కానీ చుట్టుపక్కల తిరిగి వాళ్ళు ఉంటారు కదా. సజ్జల రామకృష్ణారెడ్డి అంటే సజ్జల రామకృష్ణారెడ్డి జాతకం బాగుందనమాట ఇతనికి అంటున్నా. సజ్జల రామకృష్ణారెడ్డి జాతకం బాగున్నట్టే, ఇప్పుడు కూడా ఒక కేసు పడలేదంటేనే మొత్తం అతని చక్రం తిప్పినాయి కానీ అంతే కదా, అతని జాతకం బాగున్నట్టే కదా. వాళ్ళ కొడుకుని కూడా ముడ్డి పగలు కొట్టి లోపల వేయకుండా ఇంత సామాజిక మాధ్యమాల విధ్వంసం సృష్టించిన భార్గవరెడ్డిని కూడా ముడ్డి పగలు కొట్టి ఈ వెన్ను మీద కాలేజ్ తొక్కకుండా ఇంకా వదిలేశారంటే వాళ్ళ జాతకం బాగున్నట్టే. కాబట్టి జగన్మోహన్ రెడ్డి నీ జాతకం బాగోలేదా బాబు, నువ్వు ఎన్ని వేషాలు వేసినా పని జరుగుతుందని చెప్పారు వాళ్ళు. అంచేత వీళ్ళందరూ ఇప్పుడు చెప్తున్నా, మనం ఎప్పుడు చెప్పాం కదా ఇతని పని అయిపోయిందని. ఇతని జాతకం మనం సింపుల్గా 3 ముక్కలు చెప్పాం. ఇతనికి చరిత్రహీనం, భవిష్యత్తు శూన్యం, వర్తమానం అయోమయం. మార్క్ మై వర్డ్స్.